గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1100. ఈరోజు డైలీ మనీ షోలోని ట్రంప్ దగ్గర నుంచి ఫార్మా సెక్టర్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. దానివల్ల ఫార్మా సెక్టర్ పైన అయితే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని గురించి మనం ఈరోజు వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. వీటికన్నా ముందు వర్కౌట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి కదా. నిన్న హెడేక్ ఎక్కువగా ఉండడం వల్ల ఏం వర్కౌట్స్ అయితే చేయలేకపోయాను. బట్ మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇంకా డైలీ మనీ షోలో ఉన్నటువంటి అప్డేట్స్ అయితే వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 176 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 83,536 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 46 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,476 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లోని మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.48% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నటువంటి మన ఇండియన్ మార్కెట్లోని సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ అంటే మార్కెట్ క్లోజ్ అవడానికి ఒక 1 అవర్ బిఫోరే మార్కెట్లో ఈ ప్రెషర్ కనపడడానికి మెయిన్ రీజన్ ఈ రోజు సెషన్ లోని సెకండ్ హాఫ్ లో రిలయన్స్ స్టాక్ లో ఒక్కసారి ప్రెషర్ కనపడింది. నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 46 పాయింట్స్ లోని ఈ రోజు రిలయన్స్ స్టాక్ 25 పాయింట్స్ పైన డ్రాక్ చేయడం జరిగింది. ఈ రిలయన్స్ స్టాక్ కరెక్ట్ అవడానికి రీజన్ మనం ఫర్దర్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా యుఎస్ అండ్ ఇండియా మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా న్యూస్ అయితే నడుస్తూనే ఉన్నది కదా. ఈవెన్ నిన్న నైట్ ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేయచ్చు అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేసినా కూడా యుఎస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. దానికి రీజన్ ఇండియా అగ్రి అండ్ డైరీ సెక్టర్ రిలేటెడ్ గా వెనక్కి తగ్గకపోవడంతో యుఎస్ అయితే ఈ ట్రేడ్ డీల్ కొంచెం డిలే చేస్తున్నట్లుంది. అండ్ ఈ ట్రేడ్ డీల్ లో భాగంగా యుఎస్ నుంచి మన కంట్రీలోకి నాన్ జిఎం సోయాబీన్ అండ్ కార్న్ ఇంపోర్ట్స్ అయితే అలో చేయడానికి ఇండియా అయితే ఒప్పుకున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి న్యూస్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ అవి విధిస్తున్నా ఆ టైంలో మన ఇండియాతోనైతే ట్రేడ్ డీల్ ఉంటుందని చెప్తున్నారు. కానీ ఆ ట్రేడ్ డీల్ ఎప్పటికల్లా అవుతుందని అయితే ఆయన దగ్గర నుంచి ఒక క్లియర్ కట్ అనౌన్స్మెంట్ రావట్లేదు. సో ఈ ట్రేడ్ డీల్ ఇలా డిలే అవుతుండడంతోనే మన మార్కెట్ లోని పెద్దగా మూమెంటం అన్నది కనపడట్లేదు. దీంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి మరికొన్ని అనౌన్స్మెంట్స్ కూడా వచ్చాయి. కాపర్ ఇంపోర్ట్స్ పైన యుఎస్ 50% టారిఫ్స్ విధిస్తున్నట్టుగా ఆయన దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి. సో కాపర్ ఇంపోర్ట్స్ పైన ఈ రేంజ్ లో టారిఫ్స్ విధించినట్లయితే మన ఇండియన్ కాపర్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ లైక్ హిందుస్థాన్ కాపర్, హిండాల్కో, వేదాంత లాంటి కంపెనీస్ కి నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్స్ లో మనం ప్రెషర్ చూసాం. అండ్ వేదాంత స్టాక్ లో ప్రెషర్ కనపడడానికి మరొక రీజన్ ఉన్నది, దాని తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఈ కాపర్ రిలేటెడ్ మ్యానుఫాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాటి రిలేటెడ్ గా మాత్రం ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కొంత నెగిటివ్ గానే చూడొచ్చు. వీటితో పాటుగా ఫార్మా కంపెనీస్ పైన కూడా యుఎస్ ఈ ఇయర్ 200% టారిఫ్స్ విధిస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రావడం జరిగింది. ఒకవేళ ఫార్మా కంపెనీస్ పైన ఈ టారిఫ్స్ గనక విధించినట్లయితే మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ ఏవైతే ఎక్కువగా యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాయో ఆ ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా ఇది కొంత మనం నెగిటివ్ గా చూడొచ్చు. మన ఇండియన్ కంపెనీస్ లోని గ్లాన్ ఫార్మా వాళ్ళకి యుఎస్ నుంచి 50% ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే అరబిందో ఫార్మా వాళ్ళకి కూడా 50% వరకు ఎక్స్పోజర్ ఉన్నది. దీంతో పాటుగా డాక్టర్ రెడ్డిస్, జైడస్ లైఫ్ సైన్సెస్, లూపిన్, గ్లెన్ మార్క్, సన్ ఫార్మా, సిప్లా, టోరెంట్ ఫార్మా ఇటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా యుఎస్ లోని బాగానే సేల్స్ జనరేట్ అవుతున్నాయి. కాబట్టి ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ ఫార్మా సెక్టర్ పైన ఈ 200% టారిఫ్స్ ని విధించినట్లయితే అది ఈ ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. బట్ వన్ థింగ్ ఇక్కడ ఫార్మా సెక్టర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఫార్మా ప్రొడక్ట్స్ పైన ఆ రేంజ్ లో టారిఫ్స్ విధించారనుకోండి యుఎస్ లోని హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ ఎంతలా పెరిగిపోతుంది. నువ్వు టారిఫ్స్ విధించారు కదా అని చెప్పి ఎవరైనా సరే ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ కొనుక్కోవడం మానేస్తారా? ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆబ్వియస్ గా మెడిసిన్స్ అయితే కొనుక్కోవాలి కదా. నువ్వు వేరియస్ కంట్రీస్ కి చెందినటువంటి ఫార్మా కంపెనీస్ పైన ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ ఇలా టారిఫ్స్ విధించారు కదా అని చెప్పేసి ఎవరైనా సరే మెడిసిన్ యూజ్ చేయడం మానేస్తారా? మానేరు కదా. సో దానివల్ల డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చినా కూడా ఫార్మా కంపెనీస్ పైన ఆ రేంజ్ లోనైతే టారిఫ్స్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాం. ఈ దగ్గర నుంచి ముందు చాలా సార్లు అగ్రెసివ్ స్టేట్మెంట్స్ వస్తాయి. ఎందుకంటే వేరియస్ కంట్రీస్ ని ఇతను భయపెట్టడానికి ఫస్ట్ చూస్తారంటే మీరు కనుక మేము చెప్పింది ఒప్పుకోకపోతే మీ మీద టారిఫ్స్ వేస్తాం ఇటువంటి భయపెట్టడానికి అయితే ట్రై చేస్తారు కదా. దీనిలో భాగంగానే ఇతని దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చి ఉంటాయి. ఇలాంటి స్టేట్మెంట్స్ మల్టిపుల్ టైమ్స్ ఇతని దగ్గర నుంచి వచ్చిన తర్వాత వెనక్కి తగ్గిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఫార్మా ప్రొడక్ట్స్ పైన ఆ రేంజ్ టారిఫ్స్ అయితే వెయ్యకపోవచ్చు అని అనుకుంటున్నాం. నెక్స్ట్ F&O సెగ్మెంట్ లోని రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా నష్టపోతున్నారు. కాబట్టి ఈ F&O సెగ్మెంట్ లోని రీటైల్ పార్టిసిపేషన్ ని కండక్ట్ చేసేందుకు గాను సెబీ ఆప్షన్ ఎక్స్పోజర్ ని క్యాష్ మార్కెట్ హోల్డింగ్స్ తోని లింక్ చేసేందుకు చూస్తున్నట్లుగా నేను న్యూస్ అయితే వచ్చింది కదా. ఆ న్యూస్ గురించి మనం మాట్లాడుకున్నాం. కాకపోతే ఆ టైంలోనే మీతో షేర్ చేశాను కదా సెబీ ఇటువంటి డిసిషన్ తీసుకోపోవచ్చు. ఎందుకంటే సెబీ కనుక ఇటువంటి డిసిషన్ తీసుకున్నట్లయితే ఎక్స్చేంజెస్ దాని వలన ఎక్కువగా ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి సెబీ ఈ డిసిషన్ తీసుకోకపోవచ్చు అని చెప్పి నిన్న వీడియోలో మనం క్లియర్ గా
గా మాట్లాడుకున్నాం. దాని తర్వాత నిన్న ఈవినింగ్ సెబీ దగ్గర నుంచి కూడా కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అవుతున్నదో అటువంటి ప్రపోజల్ ఏది కూడా లేదని చెప్పి సెబీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. సెబీ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చేసింది కాబట్టి క్యాష్ మార్కెట్ హోల్డింగ్స్ తోని ఆప్షన్ ఎక్స్పోజర్ అయితే లింక్ చేయట్లేనట్టుగానే మనం చూడొచ్చు. దీంతో పాటు సెబీ F&O సెగ్మెంట్ లోని రీటైల్ పార్టిసిపేషన్ ని కంట్రోల్ చేసేందుకు గాను వీక్లీ ఎక్స్పైరీ రిలేటెడ్ గా కూడా కొన్ని చేంజెస్ చేయొచ్చు అని చెప్పి మనీ కంట్రోల్ వాళ్ళు ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేశారు. బట్ ఇది కూడా ఎంతవరకు నిజమా కాదా అన్నది మనం ఇప్పుడే చెప్పలేం. బట్ ఓవరాల్ గా చూసుకుంటే సెబీ అయితే F&O సెగ్మెంట్ లో రీటైల్ పార్టిసిపేషన్ అయితే కంట్రోల్ చేయడానికి చూస్తున్నది. కానీ దాన్ని ఫుల్ ఫ్లెజ్ గా ఒకసారి కంట్రోల్ చేసినట్లయితే ఎక్స్చేంజెస్ లోని వాల్యూమ్స్ పడిపోతాయి కాబట్టి దానివల్ల ఎక్స్చేంజెస్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి డెసిషన్ తీసుకోకపోవచ్చు. స్లోగా వేరియస్ చేంజెస్ చేస్తూ F&O సెగ్మెంట్ లో వాల్యూమ్స్ అయితే కంట్రోల్ చేయడానికి సెబీ ప్రయత్నించేటువంటి అవకాశం అయితే ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని వేదాంత అండ్ హిందుస్థాన్ జింక్ ఈ రెండు స్టాక్స్ లోని మనకి చాలా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే యుఎస్ బేస్డ్ షార్ట్ సెల్లర్ అయినటువంటి వైస్ రాయ్ రీసెర్చ్ వాళ్ళు వేదాంత గ్రూప్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ నైతే పబ్లిష్ చేశారు. వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఈ వేదాంత గ్రూప్ యొక్క పేరెంట్ కంపెనీ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ ఉన్నది కదా, ఈ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ తో కలిపి ఎంటైర్ గ్రూప్ స్ట్రక్చర్ అయితే ఫైనాన్షియలీ అన్సస్టైనబుల్ గా ఉన్నదని, ఆపరేషనల్లీ గ్రూప్ కాంప్రమైజ్ అయిపోయిందని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ అంతే కాకుండా ఈ వేదాంత గ్రూప్ యొక్క క్యాష్ ఫ్లో అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక పాంజీ స్కీమ్ అని చెప్పి కూడా వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. దానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే ఈ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళు వీళ్ళ ఓన్ డెట్ ని తగ్గించుకునేందుకు గాను వేదాంత లిమిటెడ్ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నిటిని కూడా వీళ్ళు డివిడెండ్ రూపంలో తీసేసుకుని వాళ్ళ ఓన్ డెట్ ని క్లియర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారని, అండ్ అంతే కాకుండా ఈ వేదాంత లిమిటెడ్ యొక్క పేరెంట్ కంపెనీ అయిన వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వల్ల వేదాంత లిమిటెడ్ లోని $5.6 బిలియన్ వర్త్ ఫ్రీ క్యాష్ ఫ్లో షార్ట్ ఫాల్ కూడా ఏర్పడింది లాస్ట్ 3 years నుంచి చూసినట్లయితే. అండ్ ఈ ఫండ్ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళు డివిడెండ్ గా తీసుకోవడమే కాకుండా వేదాంత వాళ్ళు కొత్త డెట్ ని తీసుకునే విధంగా చేసి ఆ డబ్బుల్ని కూడా వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళ అప్పులనది తీర్చుకోవడానికి యూజ్ చేస్తున్నదని, ఓవరాల్ గా ఈ వేదాంత లిమిటెడ్ ఒక పేరెంట్ కంపెనీ అయిన వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ ఒక పాంజీ స్కీమ్ ని తలపిస్తుందని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ అంతే కాకుండా వీళ్ళు హిందుస్థాన్ జింక్ కంపెనీ ఉన్నది కదా, ఈ హిందుస్థాన్ జింక్ కంపెనీని కూడా ఇదే విధంగా యూజ్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఓవరాల్ గా గ్రూప్ స్ట్రక్చరే ఫైనాన్షియలీ అన్సస్టైనబుల్ గా తయారైందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ని పబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడైతే యుఎస్ షార్ట్ సెల్లర్ దగ్గర నుంచి వేదాంత గ్రూప్ రిలేటెడ్ గా ఇటువంటి రిపోర్ట్స్ వచ్చాయో దాంతోనే ఈ రోజు సెషన్ లో వేదాంత లిమిటెడ్ అండ్ అలాగే హిందుస్థాన్ జింక్ ఈ రెండు స్టాక్స్ లో కూడా మనకి ప్రెషర్ కనపడింది. దాని తర్వాత వేదాంత వాళ్ళు కూడా ఎక్స్చేంజెస్ కి దీని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం ఈ వైస్ రాయ్ రీసెర్చ్ గ్రూప్ వేదాంత లిమిటెడ్ రిలేటెడ్ గా రిపోర్ట్ ఏదైతే పబ్లిష్ చేసిందో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మిస్ఇన్ఫర్మేషన్ అండ్ బేస్లెస్ ఎలిగేషన్స్ తోని వాళ్ళు కావాలని ఈ రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు. అండ్ గ్రూప్ యొక్క పేరుని దెబ్బతీసే విధంగా వీళ్ళు కావాలని ఇటువంటి పనులు చేస్తున్నారని చెప్పి వేదాంత వాళ్ళైతే ఒక మీడియా స్టేట్మెంట్ ని రిలీజ్ చేయడం జరిగింది. మేము ఫుల్ ఫ్లెజ్డ్ గా మా బిజినెస్ పైన అయితే ఫోకస్ చేసి ఉన్నాం అండ్ ఇటువంటి స్పెక్యులేషన్స్ ఏవైతే వస్తున్నాయో ఆ స్పెక్యులేషన్స్ అన్ని కూడా ఇగ్నోర్ చేయాలని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. చూడాలి, ప్రీవియస్ గా అదానీ గ్రూప్ రిలేటెడ్ గా కూడా యుఎస్ షార్ట్ సెల్లర్ దగ్గర నుంచి ఇటువంటి రిపోర్ట్ వచ్చిన టైంలోనే అదానీ గ్రూప్ స్టాక్స్ లో అయితే మనం ప్రెషర్ చూసాం కదా. దాని తర్వాత సెబీ దాని రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఇటువంటి తప్పులు ఏమీ లేవని చెప్పి సెబీ అయితే క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వేదాంత గ్రూప్ రిలేటెడ్ గా కూడా ఇప్పుడు యుఎస్ కి చెందిన అదర్ షార్ట్ సెల్లర్ ఇటువంటి ఫేక్ క్లెయిమ్స్ చేస్తున్నారా లేదా ఇది నిజమా అన్నది మనకి మరికొన్ని రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉన్నది. అంటే దీని గురించి మీరేమనుకుంటున్నారు, అంటే ఇది కరెక్టా లేదా రాంగా అన్న మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ కామర్స్ వెబ్సైట్స్ అయితే భారీ డిస్కౌంట్స్ తోని త్వరలోనే ఫోన్ సేల్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది కదా. దానికి రీజన్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ దగ్గర ఇన్వెంటరీ అయితే భారీ లెవెల్లో ఉండిపోయిందని. సో లాస్ట్ టైం దివాళీ సేల్స్ ఏవైతే జరిగాయో ఆ సేల్స్ తర్వాత మొబైల్ ఫోన్ సేల్స్ తగ్గడంతో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇన్వెంటరీ అయితే పెరిగిపోయింది కదా. ఆ ఓల్డ్ ఇన్వెంటరీని అంతా కూడా క్లియర్ చేసుకునేందుకు గాను బ్రాండ్స్ అయితే ఈసారి చాలా ఎక్కువ మొత్తంలోని డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దీనిలో భాగంగా ప్రైమ్ డే, రక్షాబంధన్, ఇండిపెండెన్స్ డే ఈవెంట్స్ ఇవి ఉన్నాయి కదా. ఇటువంటి టైంలోని స్టీప్ డిస్కౌంట్స్ ఆఫర్ చేసి మొబైల్ ఫోన్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్వెంటరీస్ ని క్లియర్ చేసుకోవడానికి చూస్తున్నట్లుగా, అండ్ నెక్స్ట్ దివాళీ టైం కి అయితే వాళ్ళు పెద్ద సేల్ తో వస్తారు కదా, ఆ టైం కి అయితే రెడీ అవడానికి అని చెప్పి ప్రీవియస్ ఇన్వెంటరీని క్లోజ్ చేసుకోవడానికి వీళ్ళు చూస్తున్నారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఒకవేళ ఇన్వెంటరీ ఈ లెవెల్లో పెరిగిపోయినట్లయితే ఇప్పుడు వచ్చేటువంటి సేలే కాదు, ఫర్దర్ గా వచ్చేటువంటి ఫెస్టివల్స్ అవి ఏవైతే ఉన్నాయో ఆ టైంలో కూడా ఈ మొబైల్ ఫోన్ కంపెనీస్ భారీ డిస్కౌంట్స్ అనౌన్స్ చేసి వాళ్ళ దగ్గర
ఉన్నటువంటి ఇన్వెంటరీని అయితే క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని మన మార్కెట్ క్లోజ్ అవడానికి కొన్ని మినిట్స్ బిఫోరే యాక్సో నోబెల్ స్టాక్ లోని ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 700 crores వర్త్ పైనే షేర్స్ అయితే హ్యాండ్ చేంజ్ అయ్యాయి. సో ఇంత పెద్ద సైజు లోని బ్లాక్ డీల్ జరిగిన తర్వాత ఈ రోజు ఈవినింగ్ ఏషియన్ పెయింట్స్ వాళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. ఈ బ్లాక్ డీల్ లోని ఏషియన్ పెయింట్స్ వాళ్ళే ఈ యాక్సో నోబెల్ లోని వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి 4.4% ఎంటైర్ స్టేక్ ని సెల్ చేసేసినట్లుగా ఏషియన్ పెయింట్స్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఈ బ్లాక్ డీల్ లోని ఏషియన్ పెయింట్స్ వాళ్ళే సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. ఎంటైర్ బ్లాక్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ సిర్మా ఎస్జిఎస్ వాళ్ళు మన ఇండియాలోనే లార్జెస్ట్ పీసీబీ యూనిట్ ని ఆంధ్రప్రదేశ్ లోని 1800 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెటప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా అండ్ ఈ యూనిట్ ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 26-27 లోని కమిషన్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాయి. సో సిర్మా ఎస్జిఎస్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. త్వరలో వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఇంకా ఎవరు మర్చిపోలేదు కదా, మన దేశాన్నే షాక్ కి గురి చేసింది. ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి చూస్తే వేరియస్ ఫ్లైట్స్ లోని టెక్నికల్ ఇష్యూస్ అయితే బయటపడుతున్నాయి. మళ్ళీ ఈ వీక్ లోనే పాట్నా నుంచి బయలుదేరినటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ ని ఒక పక్షి హిట్ చేయడంతో ఆ ఫ్లైట్ ఇంజిన్ లో టెక్నికల్ ఇష్యూ అయితే తలెత్తింది. దాంతో ఆ ఫ్లైట్ ని అయితే వెనక్కి తీసుకొచ్చేసారు. దీనికన్నా ముందు మరొక ఇండిగో ఫ్లైట్ లో కూడా ఎటువంటి టెక్నికల్ ఇష్యూ అంటే బయలుదేరిన తర్వాత టెక్నికల్ ఇష్యూ రావడంతో ఆ ఫ్లైట్ ని కూడా వెనక్కి తీసుకొచ్చినట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. వీటితో పాటు స్పైస్ జెట్ కి చెందినటువంటి మరొక ఫ్లైట్ లోని విండో ఉంటుంది కదా, ఆ విండో ఫ్రేమ్ అయితే ఊడిపడింది. ఎందుకు ఎయిర్లైన్స్ ఈ సేఫ్టీ మెజర్స్ ని ముందే తీసుకోవట్లేదు అంటే ఫ్లైట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇటువంటి ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? ఎయిర్లైన్స్ నెగ్లెక్ట్ చేస్తున్నాయి ఇక్కడ. అందుకే గవర్నమెంట్ అయితే ఎయిర్లైన్స్ విషయంలోని కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ అయితే తీసుకురావాలి. పాసింజర్ సేఫ్టీని అయితే ఇంకా పెంచవలసి ఉన్నది. మీలో చాలా మంది కూడా రెగ్యులర్ గా ఫ్లైట్స్ లో ట్రావెల్ చేస్తుంటారు కదా, ఎప్పుడైనా మీరు ఇటువంటి ఇష్యూస్ ఏమైనా చూసారా? చూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి. అండ్ ఇటువంటి రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్ ని ఫాలో అవడానికి మన మనీ పర్స్ పేజ్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ బజైల్ ప్రాజెక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళ దగ్గర 40,500 MT per annum గాల్వనైజేషన్ కెపాసిటీ ఉన్నట్లయితే దానికి వీళ్ళ రాజస్థాన్ ఫెసిలిటీలోని అడిషనల్ గా కెపాసిటీని అయితే యాడ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ కెపాసిటీ ఎడిషన్ కి వీళ్ళు నియర్లీ 170 crores అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నారు. సో ఈ కొత్త కెపాసిటీస్ యాడ్ అయిన తర్వాత వీళ్ళ టోటల్ కెపాసిటీ 110,000 MTPA కి రీచ్ అవనున్నది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి పిఎస్యు కంపెనీ అయిన ఎన్బిసిసి వాళ్ళు దుబాయ్లోని ఎన్బిసిసి రియల్ ఎస్టేట్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీని వీళ్ళైతే ఇన్కార్పొరేట్ చేశారు. బట్ ఆ ఫారెన్ సబ్సిడరీ కంపెనీలోని వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే వీళ్ళకి ఆర్బీఐ అప్రూవల్ అయితే రావాలి కదా. ఇప్పుడు వీళ్ళకి దీని రిలేటెడ్గా ఆర్బీఐ అప్రూవల్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చేసింది కాబట్టి ఈ సబ్సిడరీ కంపెనీలోని వీళ్ళు కొత్తగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా దుబాయ్లో కూడా వీళ్ళ ఆపరేషన్స్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు. కాబట్టి ఇది ఎన్బిసిసి వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళు వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్లో భాగంగా తిరుపతి శ్రీ సిటీ ఉన్నది కదా, ఈ శ్రీ సిటీలోని వీళ్ళ వాషింగ్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కమెంట్స్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం ద్వారా ఓవరాల్గా వాషింగ్ మిషన్స్ రిలేటెడ్గా ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ అయితే వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు లైటింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సిగ్నిఫై ఇన్నోవేషన్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి కంపెనీతో కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని అయితే ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా లైటింగ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా మార్కెట్లో ఏదైతే ఆపర్చునిటీ పెరుగుతున్నదో దాన్ని క్యాటర్ చేసేందుకు గాను ఈ జాయింట్ వెంచర్ కంపెనీ వేరియస్ లైటింగ్ ప్రొడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో కొత్త జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జెఫ్రీస్ వాళ్ళు నెక్స్ట్ 12 months కి ఫాలెన్ ఏంజల్స్ అని చెప్పి 3 స్టాక్స్ అయితే పిక్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసామంటే ఒకటి వరుణ్ బెవరేజెస్, సెకండ్ వన్ ఈస్ హిందుస్థాన్ యూనిలివర్ అండ్ థర్డ్ వన్ ఈస్ ఏషియన్ పెయింట్స్. మూడు కూడా వెరీ గుడ్ కంపెనీస్ అయితే ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. బట్ రీసెంట్ గా మనం చూసినట్లయితే వరుణ్ బెవరేజెస్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఒకటి వాల్యుయేషన్స్ కొంత ఎక్స్పెన్సివ్ గా ఉండడం, దాంతో పాటుగా మనం ముందుగానే మాట్లాడుకున్నాం కదా ఈసారి సమ్మర్ లోని వర్షాలు అనుకున్న దానికన్నా కూడా ముందే రావడం వలన ఈ కూల్ డ్రింక్ సేల్స్ అవి
కూడా బాగా తగ్గుతున్నాయి కాబట్టి దాని వల్ల వరుణ్ బెవరేజెస్ వాళ్ళపైన అయితే ఇంపాక్ట్ ఉండొచ్చు. దీంతో పాటుగా ఏషియన్ పెయింట్స్ విషయంకి వచ్చేసరికి పెయింట్ సెగ్మెంట్ లోని ఆదిత్య బిర్లా గ్రూప్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఆ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఈ పెయింట్ సెక్టర్ లోని కాంపిటీషన్ పెరిగిపోవడంతో పెయింట్ కంపెనీస్ అన్నిటివి మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అవుతున్నాయి కాబట్టి దీనివల్ల ఏషియన్ పెయింట్స్ వాళ్ళ బిజినెస్ పైన కూడా మనం ఇంపాక్ట్ బాగానే చూస్తున్నాం. దీనివల్ల ఏషియన్ పెయింట్ స్టాక్ కూడా ఇంపాక్ట్ అయింది. అండ్ ఎఫ్ఎంసీజీ కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ యూనిలివర్ కూడా కన్జంప్షన్ డిమాండ్ కొంత తగ్గడంతో స్టాక్ లో అయితే పెద్దగా మూమెంటం అన్నది లేదు. సో ఇప్పుడు ఈ స్టాక్స్ ఏవైతే ఈ మధ్యన బాగా కరెక్ట్ అయ్యి 3 స్టాక్స్ ని కూడా వీళ్ళు పిక్ చేసి 3 ఫాలెన్ ఏంజల్స్ అని చెప్పి నెక్స్ట్ 12 months కోసం వీళ్ళు పిక్ చేయడం జరిగింది. దీనిలోని వీళ్ళు ఏం చెప్తున్నారంటే మన కంట్రీలోని కన్జంప్షన్ డిమాండ్ అయితే పెరిగేటువంటి అవకాశం ఉన్నదని, సో కన్స్యూమర్ ఫేసింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల కన్స్యూమర్ ఫేసింగ్ కంపెనీస్ కి అయితే బాగా బెనిఫిట్ కలుగుతుందని చెప్పి షేర్ చేస్తూ ఈ 3 స్టాక్స్ అయితే పికప్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే దీనిలో వరుణ్ బెవరేజెస్ కి అయితే వీళ్ళు 560 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చినట్లయితే ఏషియన్ పెయింట్స్ కి 2830 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. అండ్ హెచ్యుఎల్ కి వీళ్ళు 2950 రూపీస్ టార్గెట్ ప్రైస్ ని ఇచ్చారు. సో ఇప్పుడు కన్జంప్షన్ డిమాండ్ పికప్ అవడం వల్ల వీళ్ళు చెప్తున్నట్టుగా ఈ 3 స్టాక్స్ బెనిఫిట్ అవుతాయా లేదా నెక్స్ట్ 12 months లో అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వీళ్ళు జియో బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని సెపరేట్ చేసి మార్కెట్ లోని లిస్ట్ చేయడానికి అని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తున్నట్టుగా చాలా రోజుల నుంచి న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి కదా. ఈ ఐపీఓ 2025 లోనే ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎస్టిమేట్ చేసింది. బట్ రియూటర్స్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే జియో ఐపీఓని ఈ ఇయర్ లోని తీసుకురావడానికి ఇంట్రెస్టెడ్ గా లేరు. ఎందుకంటే జియో బిజినెస్ ని ఇప్పుడు ప్రెసెంట్ అనలిస్టులు $100 billion కి అయితే వాల్యూ చేస్తున్నారు. బట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ జియో యొక్క రెవెన్యూస్ ఇంకా పెంచుకుని అండ్ వీళ్ళ సబ్స్క్రైబర్ బేస్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా బాగా పెంచుకుని దాని తర్వాత హయ్యర్ వాల్యుయేషన్ లోని ఈ ఐపీఓని అయితే తీసుకురావాలని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు చూస్తున్నట్లుగా దీనిలో భాగంగానే జియో ఐపీఓని అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ పోస్ట్ పోన్ చేసుకున్నదని చెప్పి రియూటర్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని పబ్లిష్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే జియో ఐపీఓని రిలయన్స్ పోస్ట్ పోన్ చేస్తుందని చెప్పి న్యూస్ బయటకు వచ్చిందో దాంతోనే ఒక్కసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ లో ఈ రోజు ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ పవర్ సెక్టర్ లోని మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా ఎప్పుడు న్యూస్ వచ్చినా కూడా ఐఎక్స్ స్టాక్ లోని మనకి ప్రెషర్ అయితే కనపడింది కదా. ఈ మార్కెట్ కప్లింగ్ ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే వర్క్ చేస్తుంది, త్వరలోనే చేయొచ్చు అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ అయితే దీని రిలేటెడ్ గా ఎటువంటి డిసిషన్ కూడా తీసుకోలేదు. అండ్ ఈ మార్కెట్ కప్లింగ్ ఓవర్ హ్యాంగ్ ఏదైతే ఉన్నదో అది ఐఎక్స్ స్టాక్ మీద కంటిన్యూ అవుతానే ఉన్నది. ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే గ్రిడ్ కంట్రోలర్ రిపోర్ట్ ప్రకారం ప్రెసెంట్ అయితే గవర్నమెంట్ ఈ మార్కెట్ కప్లింగ్ ఏదైతే ఉన్నదో అది పెద్ద రిఫార్మ్ కింద చూడట్లేదని చెప్పి వీళ్ళు పబ్లిష్ చేశారు. సో ఈ మార్కెట్ కప్లింగ్ ఒకవేళ గవర్నమెంట్ కనుక ఇంప్లిమెంట్ చేయలేనట్లయితే ఐఎక్స్ రిలేటెడ్ గా ఇప్పటివరకు ఏదైతే థ్రెట్ ఉన్నదో ఆ థ్రెట్ పోయేటువంటి అవకాశం ఉన్నది కదా. సో ఈ మార్కెట్ కప్లింగ్ ఎవరికైతే అర్థం కాదో సింపుల్ గా చెప్తాను చూడండి. ఈ మార్కెట్ కప్లింగ్ ని కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే అన్ని ఎక్స్చేంజెస్ లో కూడా యూనిఫామ్ ప్రైస్ డిస్కవరీ అన్నది జరుగుతుంది కాబట్టి అప్పుడు ఐఎక్స్ ఉన్నటువంటి అడ్వాంటేజ్ కోల్పోతారు. దాంతో ప్రతి ఎక్స్చేంజ్ లో కూడా సేమ్ ప్రైస్ డిస్కవరీ జరిగితే ఐఎక్స్ లోనే ఎవరైనా సరే పవర్ ఎందుకు పర్చేస్ చేసుకోవాలి, వేరే అదర్ ఎక్స్చేంజెస్ లో కూడా చేసుకోవచ్చు కదా. సో దాంతో ఐఎక్స్ వల్ల మార్కెట్ షేర్ తగ్గేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ న్యూస్ వచ్చినప్పుడల్లా ఐఎక్స్ స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ అయితే దీని రిలేటెడ్ గా ఎటువంటి డెసిషన్ తీసుకోవడానికి రెడీగా లేదని చెప్పి న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో దాంతో ఈ రోజు సెషన్ లో ఐఎక్స్ స్టాక్ లో మనకి కొంత పాజిటివ్ మూమెంట్ అయితే కనపడింది. బట్ స్టిల్ ఇది సోర్సెస్ ద్వారా తెలుసున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ అయితే ఐపీఓకి తీసుకొచ్చేందుకు గాను సెబీ దగ్గర వీళ్ళు పేపర్స్ ని ఫైల్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. టోటల్ గా ఈ ఐపీఓ సైజ్ 10,000 crores ఉంటుందని ఎంటైర్ ఐపీఓని ఓఎఫ్ఎస్ రూట్ లో అంటే ఆఫర్ ఫర్ సేల్ రూట్ లోని వీళ్ళు తీసుకొస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఏదైతే ఉన్నదో ఇది ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ యొక్క జాయింట్ వెంచర్ కంపెనీ. దీనిలో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు 51% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. సో ఐపీఓకి పేపర్స్ ఇప్పుడు వీళ్ళు ఫైల్ చేశారంటే సెబీ దగ్గర నుంచి డిఆర్హెచ్పీకి అప్రూవల్ రావాలి. వన్స్ అప్రూవల్ వచ్చినట్లయితే వీళ్ళు ఆర్హెచ్పీని ఫైల్ చేసేటువంటి అవకాశం ఉన్నది. మైట్ బి వీళ్ళు ఐపీఓలోని షేర్ హోల్డర్ కోటాని కనుక తీసుకొచ్చినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు ఈ షేర్ హోల్డర్ కోటాకి ఎలిజిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరైనా ఒకవేళ ఈ ఐపీఓలో షేర్ హోల్డర్ కోటాలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే ఒక ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ ని కొనిపెట్టుకోవడం బెటర్. నెక్స్ట్ యాంఫీ ఈ జూన్ మంత్ మ్యూచువల్ ఫండ్ డేటాను అయితే రిలీజ్ చేసింది. ఓవరాల్ గా ఈ జూన్ మంత్ లోని 49,095 crores వర్త్ నెట్ ఇన్ఫ్లోస్ అయితే వచ్చాయి. దీనిలోని 23,587 crores వర్త్ ఈక్విటీ ఇన్ఫ్లోస్ అయితే రావడం జరిగింది. లాస్ట్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ జూన్ మంత్ లోని ఈక్విటీ ఫండ్స్ లోకి ఇన్ఫ్లోస్ అయితే బాగానే పెరిగాయి. ఈవెన్ ఈ జూన్ మంత్ లోని ఎస్ఐపి ఇన్ఫ్లోస్ కూడా బాగానే పెరిగాయి. ఓవరాల్ గా ఈ జూన్ మంత్ లోని ఈక్విటీ ఇన్ఫ్లోస్ అయితే బాగానే పెరగడంతో ఈ రోజు సెషన్ లోని బోత్ క్యాంప్స్ అండ్ కేఫ్ ఇంటెక్ స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వల్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా మిస్టర్ ముకుల్ శ్రీవాత్సవ గారిని కంపెనీ అపాయింట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈయనకి 3 decades ఎక్స్పీరియన్స్ ఉన్నది. పర్టికులర్లీ ఈయన ట్రాన్స్ఫార్మర్స్ అండ్ స్విచ్ గేర్ సెగ్మెంట్ లోని ఆల్రెడీ వర్క్ చేశారు. అండ్ ఈయనకి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్
ట్రాన్స్ఫార్మర్స్ తో పాటుగా వేరియస్ అదర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కూడా చాలా మంచి ఎక్స్పర్టీజ్ ఉన్నదని అండ్ ఈయన ప్రీవియస్ గా సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ లోని వర్క్ చేసి ఆ కంపెనీని వదిలి ఇప్పుడు వచ్చి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ లోని జాయిన్ అవుతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇండస్ట్రీలో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా జాయిన్ అవుతున్నారంటే కంపెనీ యొక్క గ్రోత్ ని డ్రైవ్ చేయడానికి ఆయన ఎక్స్పీరియన్స్ ఫర్దర్ గా హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఆనంద్ గ్రూప్ కి చెందినటువంటి గ్యాబ్రియల్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ గ్యాబ్రియల్ వాళ్ళు సౌత్ కొరియాకి చెందినటువంటి జినోస్ వాళ్ళతోని ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని అయితే మన ఇండియాలోని స్టార్ట్ చేయనున్నారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ లో గ్యాబ్రియల్ వాళ్ళు 51% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే జినోస్ వాళ్ళు 49% స్టేక్ ని హోల్డ్ చేయనున్నారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కంపెనీ ద్వారా వీళ్ళు బోత్ ఆటోమేటివ్ అండ్ అలాగే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కోసం ఫాస్టనర్స్ డిజైన్ డెవలపింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ తో పాటుగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ కూడా చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ సౌత్ కొరియాకి చెందినటువంటి కంపెనీతో కలిపి వీళ్ళు స్టార్ట్ చేయబోయేటువంటి జాయింట్ వెంచర్ ఏదైతే ఉన్నదో ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా ఆటోమేటివ్ అండ్ అలాగే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లోని ఫాస్టనర్స్ యొక్క రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్ కనుక వీళ్ళు మీట్ అవ్వగలిసినట్లయితే ఇది గ్యాబ్రియల్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి లుపిన్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ లుపిన్ వాళ్ళు యూరోపియన్ ఫార్మాసిటికల్ కంపెనీ అయినటువంటి జెంటివా గ్రూప్ తోని ఒక అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా లుపిన్ వాళ్ళ బయోసిమిలర్ అయిన సెట్రోలిజుమాబ్ ని లుపిన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళకి సప్లై చేయబోతున్నట్లయితే ఈ జెంటివా వాళ్ళు ఈ ప్రొడక్ట్ ని యూరోప్ అండ్ సిఎస్ మార్కెట్ లోని కమర్షియలైజ్ చేయబోతున్నారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా లుపిన్ వాళ్ళకి ఇనిషియల్ గా $10 మిలియన్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నామని అండ్ టోటల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ మైల్ స్టోన్ పేమెంట్స్ కింద మరొక $50 మిలియన్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు చెప్తున్నటువంటి యూరోప్ అండ్ సిఎస్ మార్కెట్ లోని ఈ ప్రొడక్ట్ ని సేల్ చేయడం ద్వారా ఏవైతే ప్రాఫిట్స్ వస్తాయో ఆ ప్రాఫిట్స్ ని బోత్ కంపెనీస్ షేర్ చేసుకోబోతున్నట్టుగా కూడా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎంఫసిస్ వాళ్ళు ఈ మార్చ్ మంత్ లోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 1164 crores వర్త్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళకి ప్రీవియస్ గా ఇచ్చినటువంటి ట్యాక్స్ డిమాండ్ నోటీస్ ని రివైజ్ చేసి దాని యొక్క అమౌంట్ ని 1164 crores నుంచి 582 crores కి అయితే తగ్గించినట్లుగా అండ్ ఈ రెక్టిఫికేషన్ ఆర్డర్ అయితే వీళ్ళు ఇప్పుడు రిసీవ్ చేసుకున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి ప్రీవియస్ గా వచ్చినటువంటి ట్యాక్స్ డిమాండ్ నోటీస్ లో అమౌంట్ ఏదైతే ఉన్నదో ఆల్మోస్ట్ ఇప్పుడు 50% తగ్గింది కాబట్టి ఇది ఎంఫసిస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం కొంత రిలీఫ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ రిసీవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు వారణాసి, రాంచీ అండ్ కోల్కతా హైవే 6 లేన్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దాని కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేయాలని అండ్ ఈ కాంట్రాక్ట్ ప్రైస్ 1248 crores గా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 730 days లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ 3D మ్యాపింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళు డిజిటల్ మ్యాపింగ్ అండ్ లొకేషన్ డేటాలోని గ్లోబల్ లీడర్ అయిన హెరే టెక్నాలజీస్ వాళ్ళతోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి నెక్స్ట్ జనరేషన్ ఇన్ కార్ నావిగేషన్ సిస్టమ్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లుగా దీన్ని యూజ్ చేయడం ద్వారా లైవ్ మ్యాప్ అండ్ నావిగేషన్ క్యాపబిలిటీస్ అండ్ ఫీచర్స్ అయితే చాలా అప్గ్రేడ్ అవుతాయని దీని ద్వారా డ్రైవర్స్ కి రోడ్ హజార్డ్ అలర్ట్స్ అండ్ అలాగే రియల్ టైమ్ ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ కూడా లభిస్తుందని దీని ద్వారా రోడ్ సేఫ్టీ ఇంకా ఎక్కువగా పెరగబోతున్నట్లుగా జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో వీళ్ళ ఇన్ కార్ నావిగేషన్ సిస్టమ్ కి కనుక మార్కెట్ లోని మంచి రెస్పాన్స్ వచ్చినట్లయితే అది జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఆర్ఎన్ ప్రో లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి ఆఫ్రికాకి చెందినటువంటి లీడింగ్ బ్యాంక్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ బ్యాంక్ కి వీళ్ళ కటింగ్ ఎడ్జ్ కాంప్రహెన్సివ్ డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్లుగా ఈ రీజన్ లోని వీళ్ళ డిజిటల్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా వీళ్ళకి వచ్చినటువంటి ఫస్ట్ మేజర్ ఆర్డర్ ఇదే అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ న్యూ ఆర్డర్ ద్వారా ఆఫ్రికన్ రీజన్ లో కూడా వీళ్ళ బిజినెస్ ని బాగా ఎక్స్పాండ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది ఆర్ఎన్ ప్రో వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ Q1 లోని వీళ్ళ జాగ్వార్ ల్యాండ్ రోవర్ మోడల్ తో కలుపుకుని వీళ్ళు ఓవరాల్ గా 2,99,664 వెహికల్స్ అయితే సెల్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ సేల్స్ లో 9% డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళ కమర్షియల్ వెహికల్ సేల్స్ లో మనం చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లోని 6% డ్రాప్ కనపడుతున్నట్లయితే పాసెంజర్ వెహికల్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 10% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ Q1 లోని టాటా మోటార్స్ వాళ్ళ గ్లోబల్ సేల్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి.
అయ్యాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.